Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, కాక, పుష్కర ద్వీపముల వర్ణన. నారదుడు చెప్తున్నాడు, సకలార్థములను దర్శించు ప్రభు, ఇప్పుడు నీవు మిగిలిన ద్వీపముల పరిమాణమును దయచేసి తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, కుశద్వీపము అత్యంత విశాలమై నేతి సముద్రము చేత నలువైపుల నుండి చుట్టబడి ఉండును. దీని వెలుపల రెండింతల పరిమాణముతో క్రౌంచద్వీపమును, ఈ క్రౌంచద్వీపము అంతే విశాలమైన క్షీరసాగరము చేత చుట్టబడి ఉండును. క్రౌంచమను పర్వతమున్న చోటనే ఈ ద్వీపము కలదు. ఈ పర్వతము వలననే దీనికి క్రౌంచద్వీపం అనే పేరు వచ్చింది. ఇది ప్రాచీన కాలము నాటి విషయము. స్వామి కార్తికేయుని శక్తి చేత దీని కడుపు భాగము పగిలిపోయింది. క్షీరసాగరము దీనిని లాగెను. వరుణుడు దీనిని రక్షించుటకు తగిన ఏర్పాట్లు చేశాను. అప్పుడది మరలా యథాతథంగా రూపొందింది. ప్రియవ్రతుని కుమారుడు శ్రీమంతుడగు ఘృతపృష్ఠుడు ఈ ద్వీప నిర్మాత. ఆ నరేషుడు సమస్త జగత్తునందు కీర్తి ప్రతిష్టలను పొందెను. ఆ మహారాజు తన ద్వీపమును 7 ప్రదేశములుగా విభజించెను. ఇతని కుమారులు కూడా 7. తరువాత ఘృతపృష్ఠుని ఆజ్ఞతో ఒక్కొక్క పుత్రుడు ఒక్కొక్క ప్రదేశమునకు రాజయ్యను. ఇట్లు తన కుమారులను వారి వారి ప్రదేశములను చక్కదిద్దుకొనుటకు నియమించి తాను స్వయముగా భగవంతుడగు శ్రీహరిని శరణుజొచ్చెను. ఆముడు, మధురుహుడు, మేఘపృష్ఠుడు, సుధామకుడు, భ్రాజిష్ఠుడు, లోహితార్ణుడు, వనస్పతి అను నామములు కలవారు ఆ రాజేంద్రుని కుమారులు. అందు 7 సంఖ్యలలో నదులు, పర్వతములు అలరారుచుండును. శుక్లము, వర్ధమానము, భోజనము, ఉపబర్హణము, నందము, నందనము, సర్వతోభద్రము అనునవి పర్వతములు. అభయ, అమృతౌఘ, ఆర్యక, తీర్థవతి, వృత్తిరూపవతి, శుక్ల, పవిత్రవతి అను పేర్లతో నదులు విఖ్యాతములై ఉన్నవి. ఈ నదుల పవిత్ర జలములను 4 వర్ణముల వారును త్రాగుచుందురు. పురుషులు, వృషభులు, ద్రవిణులు, దేవకులు అను 4 వర్ణముల పురుషులు ఇందు నివసించెదరు. ఈ పురుషులందరూ జలాధిపతియగు వరుణదేవుని ఉపాసిస్తారు. వారిలా ప్రార్థిస్తారు, భగవన్ వరుణదేవ, పురుషోత్తముడగు శ్రీహరి కృపచేత మీకు పరిమిత బలము చేకూరినది. భూహు, భువః, స్వహ ఈ 3 లోకములను పవిత్రము చేస్తారు. సకల కల్మషములను దూరము చేయుటయే మీ స్వభావము. మేము మా శరీరములతో మిమ్మల్ని స్పృశిస్తాము. మీరు మమ్ములను దయతో పవిత్రులను చేయండి. దీనిని మంత్రముగా భావించి జపం చేస్తాం. తరువాత రకరకములైన స్తోత్రముల ద్వారా మిమ్ము స్తుతిస్తాము. ఇట్లే క్షీరసాగరమునకు ముందు శాఖద్వీపము ఉంది. ఇది 32 యోజనముల విస్తారము కలదు. ఈ ద్వీపము క్షీర సముద్రమునకు 4 వైపులా విస్తరించి ఉన్నది. దీనితో సమానముగా మజ్జిగ సముద్రము కలదు. అది క్షీరసాగరమును చుట్టుకొని ఉన్నది. ఈ విశిష్ట ద్వీపమునందు శాఖము అను పేరు గల ఒక చాలా పెద్ద విశాలమైన వృక్షము కలదు. నారద, ఈ వృక్షము వలననే ఈ ద్వీపమునకు ఈ పేరు వచ్చింది. ప్రియవ్రతుని కుమారుడగు మేధాతిథి ఈ ద్వీపమునకు రాజు. ఈతడు దీనిని 7 ప్రదేశములుగా విభజించెను. ఆ ప్రదేశములందు తన 7 కుమారులను నియమించెను. స్వయముగా యోగ ప్రాప్తి కొరకు వనములకు వెళ్ళెను. పురోజవుడు, మనోజవుడు, పవమానుడు, ధూమానీకుడు, చిత్రరేఖుడు, బహురూపుడు, విశ్వదృక్కు అనువారలు ఇతని పుత్రులు. వీటి హద్దులను నిర్ణయించినవి 7 నదులు, 7 పర్వతములు. ఈ 7 పర్వతములు ఈశానము, ఉరుశృంగము, బలభద్రము, శతకేసరము, సహస్రస్తోత్రము, దేవపాలము, మహాసనము అను పేర్లతో పిలువబడును. అనఘ,
ఆయుర్ధ, ఉభయ సృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశృతి, నిజధృతి అనునవి 7 నదులు. ఆ ప్రదేశమునందలి పురుషులందరూ మిగుల ప్రతాపవంతులై ఉందురు. ఆ పురుషులందరూ సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత అనువర్ణములకు చెందినవారు. ప్రాణాయామము ద్వారా భగవంతుడగు వాసుదేవుని వీరు ఉపాసిస్తారు. ఆ స్వామిని వారు ఇలా స్తుతిస్తారు: ప్రాణుల అంతరంగమున విరాజమానుడై ప్రాణాది వృత్తులతో ప్రాణులను ధరించి పోషించువాడు. ఈ సకల చరాచర జగత్తును తన అధీనమున గలవాడు. అంతర్యామి భగవంతుడు స్వయముగా మమ్ములను రక్షించును. నారద, ఇట్లే దధి సముద్రమునకు ముందు మిక్కిలి వెడల్పు, పొడవు, విస్తారమును గల పుష్కర ద్వీపము కలదు. ఆ ద్వీపము శాఖద్వీపము కంటే 2 వైశాల్యమును కలిగి ఉన్నది. తన వలె విస్తృతి గల 4 వైపుల నుండి ఇది చుట్టబడి ఉండును. ఈ ద్వీపమునందు మిగుల ప్రకాశవంతమైన ఒక కమలము కలదు. అగ్నిజ్వాలలాగా ప్రకాశించే 1,00,000 బంగారు రేకులతో ఈ పద్మము ఒప్పారుచుండును. సకల జగత్తును సృష్టించవలెనను సంకల్పము ఉదయించగా ప్రపంచమునకు ఏకైక శాసకుడగు శ్రీహరి మహానుభావుడగు బ్రహ్మ నివసించుటకు ఈ కమలమును స్థాపించెను. ఈ పుష్కర ద్వీపమునందు మానసోత్తరమను పేరుగల ఇది ఒకే ఒక పర్వతము. తూర్పు పడమర్ల ప్రదేశముల ఎల్లలను తెలుపుటయే దీని ముఖ్య ఉద్దేశ్యము. ఇది 10,000 యోజనముల ఎత్తు, అంతే విస్తారమును కలిగి ఉన్నది. దీనికి 4 దిశలయందు 4 పురములు కలవు. ఈ నగరములలో ఇంద్రాది లోకపాలురు నివసిస్తారు. దీని పైభాగము నుండి సంచరిస్తూ సూర్యుడు సుమేరుగిరిని ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. సూర్యుడు సంవత్సరాత్మకంగా కాలచక్రమును త్రిప్పే భగవానుడు. మానవులకు సంవత్సర కాలమనగా అది దేవతలకు ఒక పగలు, రాత్రి. సూర్యుని రథము దేవయాన, పితృయాన మార్గముల నుండి ముందుకు సాగును. ప్రియవ్రతుని పుత్రుడగు వీతిహోత్రుడు ఇక్కడి రాజు. అతడు ఈ ద్వీపమును 2 భాగములుగా విభజించెను. అతనికి 2 పుత్రులు. ఆ ఇరువురిని ఈ 2 ప్రదేశములలో నివసించండని ఆదేశించెను. రమణుడు, ధాతకి అని ఆ ఇరువురి పేర్లు. ఈ రాజకుమారులు ఇరువురు ఈ 2 ప్రదేశములను పరిపాలిస్తూ ఉన్నారు. స్వయంగా వీతిహోత్రుడు తన జ్యేష్ఠ సోదరులతో సమానంగా భగవంతుడగు శ్రీహరిని ఉపాసించును. ఈ లోకమున నివసించువారు బ్రహ్మను సాక్షాత్తు పరబ్రహ్మ పరమేశ్వర స్వరూపుడని తలంచి ఉపాసిస్తారు. సకామ కర్మయోగంతో శ్రీహరిని ఆరాధిస్తూ వారు ఇలా చెప్తారు: ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.